యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ నా వందనములు. అపోస్తలుడైన పౌలు గారు రాసిన పత్రిక రోమీయుల పత్రిక 8:35 చదువుకుందాం. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు ఎవడవాడు? శ్రమైనను బాధైనను వస్త్రదీనులైనను కరువైనను ఉపద్రమైనను ఖడ్గమైనను మనలను ఎడబాపునా. క్రీస్తు ప్రేమ మనలో ఉంటే ఏది మనల్ని ఎడబాపు చేయదు. క్రీస్తులో మన నమ్మకంగా ఉంటే ఏది మనం ధరించవు. జీవం గల తండ్రి మనకు తోడై ఉంటే ఏది మనకు రాదు. సంవత్సరంకి ఒక్కసారి గోదావరి వస్తుంది, మురికి నీరు వస్తుంది. ఆ మురికి నీరు తాగుతారా? కానీ తాగరు. కానీ శ్రమ. కానీ ఏంటంటే ఏటల కాలం ఉంటుందా? మురికి నీరు ఉండదు. మనకు వచ్చిన బాధలు ఏటల కాలం ఉంటాయా? బాధలు, కష్టాలు, నష్టాలు ఎన్ని కలకాలం ఉంటాయా? ఉండవు. కానీ కొన్నాళ్ళు పోయిన తర్వాత ఆ మురికి నీరు తేట నీరు కింద మారుతుంది. మన జీవితంలో కట్ట సంతోషకరమైన యేసుక్రీస్తు ప్రేమను మనం పొందుతాం. ఆయన ప్రేమ విడవపోదు. ఆయన కృప నిన్ను విడిసిపోదు. నీతోనే ఉంటుంది. మెండిగా నమ్మిన వారికి, నమ్మకంగా ఉన్నవారికి ఆయన తోడు, ఆయన కృప, ఆయన నీడ, ఆయన శక్తి, ఆయన బలం ఎన్నటికీ కదలదు. కరువైనను బాధైనను శ్రమైనను వస్త్రదీనమైనను ఖడ్గమైనను ఉపద్రనైనను ఏది మన సోదదు. అలా తప్పిస్తాడు దేవుడు. మరి కొద్ది మాటలు దేవుడు దీవించును కాక. ఆమేన్. విన్న వారందరూ యేసు నామములో దీవించును కాక. ఆమేన్.